వ్యవసాయ వ్యర్థాలను కాలుస్తే అది కాలుష్యం. అదే వ్యర్థాలతోటి బయోచార్ తయారు చేస్తే భూమికి మంచి సారం అందుతుంది, భూమిలో తేమ శాతం పెరుగుతుంది, నీటి వినియోగం కూడా తగ్గుతుంది, ఎరువుల వినియోగం తగ్గి రైతులకు ఇప్పుడు మంచి ఉపయోగకరంగా మారుతుంది ఈ బయోచార్. అసలు ఈ బయోచార్ ఎట్లా తయారు చేస్తారు, ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటిది ఘట్కేసర్ మండలంలో అంకుషాపూర్ గ్రామంలో అయితే ఈ బయోచార్ తయారీ విధానం వినియోగంపై శిక్షణ ఇస్తున్నారు. ఆ వివరాలను గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. ఒకప్పుడు పంట అవశేషాలను కాల్చడమే రైతులకు మార్గం ఉండేది. కానీ ఇప్పుడు అదే వ్యవసాయ వ్యర్థాలతో ఆదాయం సంపాదించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు రైతులు. నేల సారాన్ని పెంచేందుకు ఘట్కేసర్ మండలంలోని అంకుషాపూర్లో బయోచార్ తయారీపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు బయోచార్ సాయిల్ ఎక్స్పర్ట్స్. బయోచార్ తయారు చేసి పొలాల్లో వినియోగించాలంటున్నారు నిపుణులు. ప్రజెంట్ మనతో పాటు బయోచార్ అండ్ సాయిల్ ఎక్స్పర్ట్ సాయి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. అసలు ఈ బయోచార్కి సంబంధించి ఇది ఏ విధంగా తయారు చేస్తారు, అసలు వ్యవసాయంలో ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అనేటటువంటి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు బయోచార్ అంటే ఏంది, దాన్ని రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? బయోచార్ అనేది ఇది రీసెంట్గా మనం వాడుతున్న కొత్త పదం, కానీ తరతరాల నుంచి చూస్తే మన వ్యవసాయంలో బొగ్గు, బూడిద ఈ రెండు అంశాలు కూడా వాడుతుండే వెనకటి నుంచి కూడా రైతులు. అయితే ఒక సైన్స్ పరంగా మన టీచింగ్లో కానీ లేకపోతే ఎక్స్పెరిమెంటేషన్లో కానీ సమ్వేర్ ఇది మనం అంతగా ఆలోచన చేయలేదు. ఈ మధ్యనే ఈ క్లైమేట్ చేంజ్లో భాగంగా మనం ఇప్పుడు భూమి వేడెక్కుతుంది, టైంకి వర్షాలు పడతలేవు, తర్వాత ఈ సముద్ర మట్టం పెరుగుతున్నది, ఇట్లా రకరకాల అంశాలు మనకు ఉన్నాయి. కాబట్టి వాటికి మిటిగేషన్ అంటే CO2 ఎమిషన్ గాలిలో ఉన్నదాన్ని మనం తగ్గించడానికి ఈ కార్బన్ని నిక్షిప్తం చేయాలి. లాంగ్ టర్మ్ అనేది ఒక ఆలోచన ఉంది. అందులో బొగ్గు రూపంలో మనం భూమిలో వేసినప్పుడు 100 ఏళ్ళ నుంచి 1000 ఏళ్ళ వరకు ఆ కార్బన్ నిక్షిప్తం అవుతుంది. అంటే దీంతో ఆటోమేటిక్గా మనకు ప్రపంచంలో ఒక మేజర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మరి భూమికి ఏం లాభం అవుతుంది? ఇటు రైతులకు కూడా ఇప్పుడు మీరు చూడండి, అంటే అటు యూరియా లాంటివి దొరుకుతలేవు, లేదా సేంద్రియ ఎరువులు తయారు చేసే ఆ పద్ధతులు అవన్నీ కూడా ఒకప్పుడు ఉండే, ఇప్పుడు తగ్గిపోయినాయి, పశువులు తగ్గిపోయినాయి. మరి రైతులు కూడా ఒక అడాప్షన్కి అనేది రావాలి, సాయిల్కి కావాల్సిన న్యూట్రియంట్స్ అందించడము, ఎరువులు అందించడం. అయితే బయోచారుతో కలిపి మనం ఏ ఎరువు వేసినా కానీ దాని ఒక ఎఫిషియన్సీ అనేది పెరుగుతున్నది. ఈవెన్ కెమికల్ ఎరువులు వేసినా కానీ మనం కొంచెం వేసినా కానీ ఆ బయోచార్ ఏం చెప్తాదంటే అది పట్టుకొని అది చెట్టుకు అందిస్తుంది. అట్లనే నీళ్లు, ఇరిగేషన్, ఇప్పుడు ఈ టెంపరేచర్లు పెరిగి మళ్ళీ అటు ఇరిగేషన్ ఎఫిషియన్సీ అని అంటాము, అది కూడా తగ్గిపోతున్నది. సో బొగ్గు ఏంటంటే చాలా నీళ్లు పట్టుకునే గుణం ఉంటుంది. దాంతో మట్టిలో తేమ ఇదంతా కూడా ఉండి దానికి చెట్టుకు వేర్లకు అంది చెట్లు బాగా పెరుగుతాయి. ఇంకోటి టోటల్ ఈల్డ్ అని అంటాం కదా, ఇప్పుడు ప్రొడక్షన్ కూడా మనం పెంచాలి. ఆల్రెడీ చాలా ఏరియాలలో ప్రొడక్షన్ తగ్గుకుంటూ వచ్చింది, అంటే అతిగా మనము ఎరువులు వాడి ఆ భూమికి నష్టం చేసినందుకు. మరి బయోచార్ చేసినందుకు ఏమవుతుంది, ఆ రీజనరేటివ్ అగ్రికల్చర్ అని మనం ఒక పదం వాడుతున్నాం. అంటే ముందు చేసిన తప్పిదాలను కూడా మనం సరి చేసుకుంటా ఫ్యూచర్ తరాలకు ఒక మంచి మట్టిని, ఒక మంచి పద్ధతిని, ఒక మంచి వ్యవసాయాన్ని మనం అందించాలి. తర్వాత పర్యావరణ హితం ఉండాలి, క్లైమేట్ చేంజ్ ఇలాంటి అంశాలకు కూడా మనం మిటిగేషన్ చేసేటట్టు ఉండాలి, అడాప్టేషన్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ ఇట్లా అన్నీ అంటాం. సో అట్లా ఇది పర్ఫెక్ట్గా బయోచారు అటు సూక్ష్మజీవులకు కూడా నివాస యోగ్యమైన ప్రాంతాలుగా ఉండి, అంటే సూక్ష్మజీవుల డెన్సిటీ కూడా చాలా ఎక్కువగా పెరిగి, తర్వాత న్యూట్రియంట్ సైక్లింగ్ అన్ని సైకిల్స్ కూడా పర్ఫెక్ట్గా అయ్యి, అటు నైట్రోజన్ సైకిల్, కార్బన్ సైకిల్, సో ఇవన్నీ కూడా అయ్యి ఆ చెట్లకు కావాల్సిన టోటల్ మనకు ఫర్టిలిటీ ఇంప్రూవ్మెంట్ తోటి ప్రొడక్షన్ వరకు, అంటే 2 3 4 కూడా నేను ప్రొడక్షన్ చూసిన. అసలు ఈ బయోచార్ని ఎట్లా తయారు చేస్తారు సార్? ఒక రైతు, కామన్ రైతు, ఆయన తన వ్యవసాయ పొలంలో బయోచార్ ఉపయోగించుకోవాలంటే దానికి ప్రాసెస్ ఏమేమి ఉంటుంది, ఏం చేయాల్సిన అవసరం ఉంది? ప్రతి రైతు దగ్గర ఈ మధ్యన పంట వ్యర్థాలని రకరకాల వ్యర్థాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పత్తి కట్ట, దాన్ని పొయ్యిలో పెట్టలేరు, నా పశువులకు తినబెట్టలేరు, అంటే రైతులు దాన్ని కాలబెడుతురు దాన్ని. అట్లా కాకుండా రైతులు ఇప్పుడు ఏం చేయొచ్చు, ఆ పత్తి కట్టను కూడా ఒక చిన్న ట్రెంచ్ మెథడ్ కానీ, లేకపోతే ఒక పిట్ మెథడ్ కానీ, లేకపోతే ఒక ట్రఫ్ మెథడ్ కానీ, ఏదో ఒక మెథడ్లో వాళ్ళు లోకల్గానే దాన్ని బొగ్గుగా కన్వర్ట్ చేయొచ్చు. సో ఆ బొగ్గుగా కన్వర్ట్ చేసినాక దాన్ని లోకల్గా వాళ్ళు తయారు చేసుకున్న ఎరువులతోటి అది సగభాగం ఇది సగభాగం రెండు ఒక దగ్గర కలుపుకొని దాన్ని ఒక 15 రోజులు సూక్ష్మ జీవాలు ఇవన్నీ కూడా అందులో వేసుకొని దాన్ని మినిమం ట్రీట్మెంట్ చేసుకొని
దాన్ని మళ్ళా ఒక చిన్న ట్రయల్స్ అనేది చేసుకొని అంటే ఎంత శాతం వేస్తే మనకు మన పొలానికి మంచిది అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఈ రైతులు ఈ యొక్క డైరెక్ట్ పైరాలసిస్ అనేది మనం డ్రమ్ మెథడ్ కానీ కొన్ని హై ఎండ్ కూడా ఉంటాయి, దాంట్లో రిటార్డ్ పద్ధతులు అనే దాంట్లో కూడా ఉంటాయి. కానీ కిల్ మెథడ్లో లేదా ఆర్టిజనల్ మెథడ్ అని అంటాం. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందు పద్ధతులు, ఈ పద్ధతులలో ఈజీగా వాళ్ళు చేసుకోవచ్చు. పంట అవశేషాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి ప్రత్యేక ఇనుప డ్రమ్లో నింపుతారు. ఆ తర్వాత తక్కువ ఆక్సిజన్ ఉండేలా డ్రమ్ను మూసివేసి కాల్చుతారు. పూర్తిగా బూడిద కాకుండా ఉండి కార్బన్ రూపంలో మిగిలి ఉన్న పదార్థమే బయోచర్ అంటారు. ఈ ప్రక్రియను రైతులకు నేర్పిస్తున్నారు ఎక్స్పర్ట్స్. ఇది అన్ని పంటలకు పర్యావరణానికి నేను ఇంత బొగ్గు మిగిలితే చెరువులో కూడా వేయండి, చెరువు నీళ్ళు మంచిగా అవుతాయి. అంటే చెరువులో ఫిల్టర్ లెక్క పనిచేస్తుంది. మీరు గ్రౌండ్ వాటర్ కూడా మంచిగా అవుతుంది. ప్రతి పంటకు కూడా వేయచ్చు. కానీ బొగ్గు కూడా చీపేం కాదు కదా, దాన్ని తయారు చేయడము ఇదంతా కూడా చెట్లు గిట్లు అవన్నీ మనం పెంచి మనమే చేసుకోవాలి. పబ్లిక్లో ఉన్నదైతే ముట్టనీకే లేదు, వాళ్ళ చట్టం కింద జైలుకు పోతారు. ఆ పని ఎప్పుడు కూడా చేయొద్దు. సో కాబట్టి యూస్ఫుల్ ఏది ఎక్కువ మనం అనుకుంటే ఎక్కడ రైతుకు మంచి లాభం కూడా ఉంటుందో ముందు అక్కడ వేయండి. చిన్న రైతులు, పెద్ద రైతులు, చాలామంది రకరకాలైనటువంటి రైతులు ఉంటారు. అసలు చిన్నకారు సన్నకారు రైతులను ఈ బయోచార్ తయారు చేసుకోవడం, వినియోగించడం అనేటటువంటిది ఎట్లా ఉంటుంది? సో బొగ్గు ప్లస్ కంపోస్ట్ అన్నాం కాబట్టి బొగ్గు చేయడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ముందు కంపోస్ట్ చేయడం మొదలు పెట్టండి. సో చిన్న సన్నకారు ఎవరైనా సరే రైతులు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా ముందు లార్జ్ క్వాంటిటీస్ ఆఫ్ కంపోస్ట్ కూడా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వెట్ టైప్ ఉంటుంది, డ్రై టైప్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉన్నాయన్నీ కంపోస్ట్లో వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గట్టిగా ఉన్నాయంతా కూడా బయోచార్ కోసం వాడండి. అట్లనే షెడ్డింగ్ మిషన్స్ దొరుకుతాయి, మీరు దాంతో చేస్తే కంపోస్ట్ ప్రాసెస్ కూడా కొంచెం ఫాస్ట్గా అవుతుంది. తర్వాత వేస్ట్ డీకంపోజరు ఇట్లా రకరకాలు మనకు దొరుకుతాయి, అవన్నీ వేసుకోండి. లేదా స్లర్రీ, పెండ అవన్నీ కూడా నీళ్ళు అవి వేసుకోండి. మైక్రోబియల్ కల్చర్స్ కూడా దొరుకుతాయి, అవి వేసుకోండి. సో ఐ థింక్ ఇక్కడ ఒక చిన్న పద్ధతి మనం చెప్తే మనుషుల లేబర్ కూడా లేకుండా జేసీబీలు ఇవన్నీ పెట్టుకొని, ఇలా ట్రాక్టర్లు ఇవన్నీ మిషన్స్ ఉన్నాయి ఊర్లల్లో, అవి పెట్టుకొని వీళ్ళు ఎఫిషియెంట్గా ఈ యొక్క టోటల్ బయోచార్ ప్లస్ బయోచార్ బేస్డ్ ఫర్టిలైజర్స్ లోకల్ ఫర్టిలైజర్ చేసుకొని లోకల్ సాయిల్స్ని మళ్ళీ రిజ్యువినేట్ చేసి రీజనరేటివ్ అగ్రికల్చర్ని పెంపొందించుకోవడానికి ఇది మనం చరిత్రలనే టోటల్ అగ్రికల్చర్ చరిత్రలో ఎస్పెషల్లీ ఒక 50-70 సంవత్సరాలలో ఏదైతే మనం నెగిటివిటీ చేసినామో టోటల్ వ్యవసాయాన్ని, దానికి అంతటికి కూడా విరుగుడు అని కూడా చెప్తున్నా నేను. ఈ బయోచార్ ద్వారా ఏ విధమైనటువంటి ఉపయోగం ఉంటుంది చెప్పండి సార్? భూమి కాపాడంలో కానివ్వండి, అట్లా ఈ యొక్క పెస్టిసైడ్ యూసేజు, ఈ యొక్క కెమికల్ ఫర్టిలైజర్స్ యూసేజు, దాన్ని ఒక రెసిడ్యూ అందులోనే ఉండిపోవడము. భూమి అనేది ఎప్పుడు జీవించే ఒక ఇది, అలాంటిది భూమి కూడా చచ్చిపోయింది అన్న కాడికి తెచ్చినాం. అంటే డెడ్ సాయిల్స్ అనే కాడికి వచ్చింది, ఆ పదం కూడా వాడుతున్నాం. అంటే నిర్జీవం ఎట్లా చేస్తాం మనం? ఇల్లాజికల్. అంటే ఈ యొక్క 50 ఏళ్ళు 70 ఏళ్ళు సంవత్సరాలలో ఏదైతే అయ్యిందో ప్రాసెస్, ఇది రైతుల తప్పు కానే కాదు. సరే అయ్యింది, దాన్ని ఎట్లా రెక్టిఫై చేద్దామనంటే ఒక సొల్యూషన్ ఉంది. ఎందుకంటే విషం దాగినోనికి కూడా బొగ్గే ఇస్తారు కడుపులకు డాక్టర్లు, ఎందుకంటే ఆ పేగులు గుంజుకోకముందు బొగ్గు పట్టుకుంటుందని. ఇది ఫస్ట్ వాళ్ళు చేసే ట్రీట్మెంట్. మరి భూమిలో విషయాన్ని కూడా నేను బొగ్గు పట్టుకొని ఉంచుకుంటా భూమికి, అంటే ఆ ఒక పర్యావరణాన్ని ఇస్తా, జీవాలు మళ్ళీ ఉద్భవించనీకే అని ఈ బొగ్గు అంటున్నప్పుడు వాడొచ్చు కదా. పర్యావరణ పరిరక్షణలో కూడా బయోచర్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్తున్నారు నిపుణులు. పంట అవశేషాలను కాల్చడంతో వెలువడే పొగ తగ్గడంతో పాటు కార్బన్ను భూమిలో నిల్వ ఉంచడంలో బయోచర్ సహాయపడుతుందంటున్నారు. భూమి పీహెచ్ స్థాయిని సమతుల్యం చేయడంలో కూడా బయోచర్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ బయోచార్ పైన మేము ఉస్మానియా విశ్వవిద్యాలయం డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్లో వేస్ట్ టు వెల్త్ ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ని కూడా ఎస్టాబ్లిష్ చేసి అక్కడ కోన్టికి ఎక్విప్మెంట్ ద్వారా ఇటీవలే మేము వివిధ రకాల బయోమాస్లను, అంటే కోకోనట్ షెల్లు, కార్న్ కాపు, అంటే మొక్కజొన్న కంకులు, తర్వాత వుడ్, రైస్ హస్క్, రకరకాల వివిధ రకాల అగ్రికల్చరల్ వేస్ట్ రెసిడ్యూని వాటిని మేము బయోచార్గా కన్వర్ట్ చేస్తున్నాం. తర్వాత ఈకో ఫ్రెండ్లీ బయోచార్ గణేష ద్వారా మనకు చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ ఏదైతే బయోచార్ ఉందో ఇది ఎక్సలెంట్ అబ్జార్బెంట్, ఇది వాటర్ ట్రీట్మెంట్లో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అందులో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడానికి, దాని పిహెచ్ని కంట్రోల్ చేయడానికి, టాక్సిక్ కెమికల్స్ని రిమూవ్ చేయడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. బయోచర్ వాడకంతో భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుందన్నారు వ్యవసాయ రంగ నిపుణులు. ముఖ్యంగా నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఉపయోగపడుతుందని తెలిపారు.
రసాయన ఎరువుల వినియోగం తగ్గడంతో పాటు భూమిలో సూక్ష్మజీవుల పెరుగుదలకు బయోచర్ సహాయపడుతుందన్నారు. తమ పొలాల్లో బయోచర్ వాడటంతో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిపారు రైతులు. మేము ఈ బయోచార్ గురించి తెలుసుకోవడానికి వచ్చాము. మెయిన్ ఏంటంటే సాయిల్లో దీన్ని ఎలా యూజ్ చేస్తారు, దానివల్ల లాభాలు ఏమొస్తాయి, పంట వ్యర్థాలతోని దాన్ని పారేయకుండా కానీ మేము మళ్ళీ దాన్ని తిరిగి వాడుకొని మా పొలంలోకి తెచ్చి భూమి సారవర్ధము లేకుండా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, నీళ్లు హోల్డ్ చేసే కెపాసిటీ, ఇవన్నీ ఉపయోగం ఎలా జరుగుతాయి ఏంటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వ్యర్థాలను మేము ఎలా వాడుకోవాలా, ఏ పద్ధతిలో ఎన్ని రకాలు వాడుకోవాలా అనేది ఇక్కడ మేము నేర్చుకున్నాము. నేను ఇక్కడ పొలంలో 2 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. ఈ 2 సంవత్సరాల నుంచి పూర్తిగా మేము బయోచారు బేస్డ్గానే చేస్తున్నాం. 1 కిలో పసుపు వెళ్తే అదే కనుక మేము ఈ 2 ఫీట్లో బయోచారు, కోకోపీటు, కంపోస్టు ఇవి కలిపి వేసిన దాంట్లో 5 కిలోలు వచ్చింది. ఇట్లా తేడా తెలిసిన తర్వాత మేము రెగ్యులర్గా ఇక అదే ప్రాసెస్ని చేస్తున్నాం. వెనకటి నుంచి మనకు పెంట పోగు అనేది ఉండేది. ఆ పెంట పోగులలో మనకు ఈ ఇంట్లో వచ్చిన చెత్త చెదారతో పాటుగా మనం పొయ్యిలో వచ్చిన బూడిదని, బొగ్గు, మిగతా అన్నీ కూడా ఆ పెంటలో వేసేది. వేసుకునేటప్పుడు పంటలో వేసుకునేది. కాబట్టి వాళ్ళందరికీ ముందే ఇదంతా తెలుసు. అయితే కొత్తగా ఏంటంటే మొత్తం ఇప్పుడు కెమికల్ ఫార్మింగ్ అయిన తర్వాత మార్పులు జరిగినాయి. కాబట్టి వాటిని మళ్ళీ పూర్వంగా రావాలని చెప్పి పూర్వ పద్ధతిలో చేయడం కోసం ఇట్లా పెంట పోగుల సిస్టమ్ లేవు. కాబట్టి ఇట్లా మనం బయోచార్ని కనుక మనం తయారు చేసుకొని సాయిల్కి అప్లికేషన్ చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది రైతులు ఈ విధానాన్ని అవలంబిస్తే భవిష్యత్తులో వ్యవసాయానికి బయోచార్ విధానం అనేటటువంటిది ఒక మంచి అవకాశంగా ఉంటుందని చెప్తా ఉన్నారు. ఇది బయోచార్కు సంబంధించినటువంటి వివరాలతోటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ హర్షాతో నరేష్, V6 న్యూస్, గట్కేసర్ నుంచి.